హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు మనతో ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనగానే భయపడే వాళ్ళు ఉన్నారు. హైడ్రా అంటే మంచి పని అనే చెప్తున్నారు. అసలు ఈ హైడ్రా అంటే ఏంటిది, అసలు హైడ్రా ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది, ఇప్పుడు మనం అడ్వకేట్ వెంకట్ శెట్టి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హైడ్రా అనేది ఓన్లీ ఎన్కన్వెన్షన్ తోనే ఫేమస్ అవ్వడం జరిగింది. దాని మీద పడ్డారు, దాని మీద పడలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోటస్ పాండ్ పార్క్ పక్కన ఉన్న 1.6 acres అనేది ఆక్యుపై చేసి ఆ గోడ అనేది కట్టడం జరిగింది. ఫస్ట్ ఆ వాల్ అనేది డిమాలిష్ చేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ అనేది చేశారు. దాని తర్వాత ఇన్కన్వెన్షన్ అనేది చేయడం జరిగింది. బట్ ఏదైతే ఇన్కన్వెన్షన్ అయిన తర్వాత ఏదైతే నాగార్జున ఇన్కన్వెన్షన్ ని కూలగొట్టారు, డిమాలిష్ చేశారు, మొత్తాన్ని తీసేశారు అన్న తర్వాత నుంచి ఆ ఏదైతే హైడ్రా అనేది ఫేమస్ అయిపోయింది. ఇంకా జనాల్లోకి వెళ్ళింది. సో జనాల్లోకి అప్పటి నుంచి వెళ్ళింది. బట్ హైడ్రా అనేది ఎప్పటి జూలై 19th నుంచి ఉంది. బట్ ఈ న్యూస్ అనేది రీసెంట్ గా స్ప్రెడ్ అయిపోయింది. అంటే లాస్ట్ మంత్ బిఫోర్ లాస్ట్ మంత్ నుంచి ఈ న్యూస్ అనేది ఎక్కువగా పబ్లిష్ అయిపోతుంది. బట్ ఈ హైడ్రా అనేది జూలై 19th నుంచి స్టార్ట్ అయిపోయింది. సో దీంతో కూడా ఓన్లీ ద థింగ్ ఏంది అని అంటే, మనకు ఒక లేక్ చూసుకుంటే ఒక లేక్ కి డిఫరెంట్ ఏరియాస్ నుంచి వాటర్ అనేది పాస్ అవడం జరుగుతుంది. సో ఒక చాలా నాళాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం చూసుకుంటే FTL అని బఫర్ జోన్ అని ఇవన్నీ అంటాం కదా. సో FTL అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ అనేది చాలా ఇప్పుడు ఆబ్వియస్లీ ప్రెసెంట్ హైడ్రా అనేది డెవలప్మెంట్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆటోమేటిక్ గా FTL అంటే ఏంది, బఫర్ జోన్ అంటే ఏంది అని ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనం. సో ఇక్కడ FTL అనేది మనం FTL చూసుకుంటే, ఏదైతే FTL యువతలది షికం ల్యాండ్ ఎన్కన్వెన్షన్ అనేది షికం ల్యాండ్ లో ఉంది. అది ఎన్కన్వెన్షన్ అనేది షికం ల్యాండ్ లో ఉంది, చెరువులో లేదు అని అన్నారు చాలా మంది. బట్ షికం ల్యాండ్ అంటే ఏంది? చెరువు సిక్కం ల్యాండ్ సార్. చెరువు సిక్కం ల్యాండ్ ఓన్లీ పంట పండించుకోవడానికి. అవును, అది ఆ భూమిలో ఓన్లీ పంట పండించుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. సో దాన్ని వీళ్ళు షికం ల్యాండ్ ని ఎట్లా, సో రంగనాథ్ కూడా రిప్లై ఇవ్వడం అనేది జరిగింది నాగార్జునకి. అది షికం ల్యాండ్, కంప్లీట్ షికం ల్యాండ్, సో అది కోర్టులో కూడా నడుస్తుంది అని చెప్పి. సో షికం ల్యాండ్ లో కన్స్ట్రక్షన్ అనేది అవ్వకూడదు. అండ్ అదే కాకుండా ఎట్లాంటి కాంట్రాక్ట్ అంటే లైక్ కాంక్రీట్ బేస్మెంట్ లాంటివి కన్స్ట్రక్షన్స్ ఏది కూడా ఆ ల్యాండ్ లో అంటే FTL కానీ బఫర్ జోన్ లో కానీ దాని సరౌండింగ్ ప్లేసెస్ ఎంత ప్లేస్ అయితే పెడతారో, అంటే ఒక చెరువుకి ఇంత అని ఉంటుంది సార్. మనము లీగల్లో లేదు, ఎక్కడా లేదు. అది ఇంత ల్యాండ్ ఉంటే, ఇంత ల్యాండ్ చెరువు ఇంత ఉంటే దాని తర్వాత ఇంత ఉండాలి FTL బఫర్ జోన్ అని లీగల్లో ఎక్కడా లేదు. బట్ అది ఆటోమేటిక్ గా చెరువు సిక్కం ఎంతైతే ఉందో, చెరువు అయితే ఎంత ఉందో, చెరువు చుట్టుపక్కల సిక్కం అనేది ఆటోమేటిక్ గా దాన్ని ఆ చెరువుని బట్టి ఫిక్స్ చేస్తాం. ఆ చెరువుని బట్టి చెరువు పక్కన ఉన్న ఏదైతే బఫర్ జోన్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎట్లాంటి లీగల్లో ఎట్లాంటి టర్మినాలజీ లేదు. చెరువు పక్కన ఇంత ల్యాండ్ వదిలేయాలి గవర్నమెంట్ కి, తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలనేది లేదు. చెరువుని డిపెండ్స్ ఆన్ చెరువు అంతే, డిపెండ్స్ ఆన్ లేక్ ని బట్టి ఉంటది అంతే. సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఏంది అని అంటే, ఏదైతే హైడ్రా రావడం అనేది ఒక అందుకు మంచిదే. సో దాని వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ అదే కాకుండా డిసడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇందులో అడ్వాంటేజ్ ఎంత ఉందో దానికంటే ఎక్కువ డిసడ్వాంటేజ్ అనేది ఉంది. డిసడ్వాంటేజెస్ ఎట్లా, ఏదైతే మధ్యతరగతి కుటుంబాలు మనలాంటి మధ్యలో ఉన్న పర్సన్స్ ఇక్కడ బలవడం జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ బానే ఉంది, ఇక్కడ గవర్నమెంట్ కు పైసలు ఇచ్చి కట్టించిన కన్స్ట్రక్షన్ కంపెనీస్ బానే ఉన్నాయి. మనం బకరాగలం అయిపోతున్నాం అంతే కదా. అమ్మినోడు బానే ఉన్నాడు. ఇప్పుడు సఫర్ అయ్యేది ఎవడు? ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టి కట్టి కొనుక్కున్న తర్వాత మనం బకరాగలం అయిపోతున్నాం ఇక్కడ. సో నేనేమంటున్నా అంటే, ఒక ల్యాండ్ అనేది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో హైదరాబాద్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఒక ల్యాండ్ అనేది కొనుక్కుంటున్నా, ఒక ఏరియాలో ఒక ప్లాట్ కొనుక్కుంటున్నా, ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కుంటున్నా, ఎట్లాంటిది కొనుక్కుంటున్నా కూడా ఒక దగ్గరలో ఉన్న అడ్వకేట్ ని లేదా ఒక గవర్నమెంట్ హయ్యర్ అథారిటీస్ అన్నా కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నప్పుడు, అంటే అడ్వకేట్ దగ్గరికి వస్తే పైసలు అడుగుతారేమో అన్న ఆలోచనలు ఎవరికన్నా ఉంటే, అట్లాంటప్పుడు లోపల మనకు తెలిసిన ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు. వాళ్ళకు కూడా లీగల్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు కంప్లీట్ LLB చేసిన వాళ్ళే, బట్ వాళ్ళు డాక్యుమెంట్ రైటర్స్. సో వాళ్ళనైనా కూడా ఇది ఓకేనా, ఇది చెరువు సిక్కంలో ఏమన్నా ఉందా, లేకపోతే బఫర్ జోన్ లో ఉందా, గవర్నమెంట్ ల్యాండా, ఇట్లాంటివన్నీ చూసుకోవాలన్నమాట. బికాస్ ఎందుకు అని అంటే, ఇప్పుడు ఓన్లీ హైడ్రా అనేది ఓన్లీ చెరువు దగ్గర ఉన్న ల్యాండ్స్ మీద, ప్రాపర్టీస్ మీద చేస్తుంది. సో రేపు పొద్దున్న ఇల్లీగల్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసిన కట్టిన బిల్డింగ్స్ మీద గానీ, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ లో గానీ ఇట్లాంటి కాడ కూలగొడితే ఏం చేస్తాం? మాక్సిమం హైదరాబాద్ మొత్తం డిమాలిష్ అయిపోతుంది. అంతే, ఎవరు ఉండరు హైదరాబాద్ మొత్తం డిమాలిష్ అయిపోతుంది. సో బెస్ట్ ఆప్షన్ ఏంది అని అంటే, మీ దగ్గరలో ఉన్న అడ్వకేట్ అన్న అప్రోచ్ అవ్వండి, లేదా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు అక్కడ డాక్యుమెంట్ రైటర్ అన్నా కూడా మీరు ఒకసారి
ఇది గవర్నమెంట్ ల్యాండా లేదా ఏంది అనేది ఒక లీగల్ ఒపీనియన్ అనేది తీసుకొని మీరు కొనుక్కుంటే మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.